థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఈ ఇండస్ట్రీలో జస్ట్ 10% సక్సెస్ రేట్ ఉంది. ఇంతకుముందు నేను ఆలోచించాను, ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ 10% సక్సెస్ రేట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది, just seeing so many happy faces, being truly a part of 24 crafts and seeing so many stories, listening to them, seeing their happiness. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ సినిమా తీస్తున్నారు. Because this feeling is very, very addictive. Even if there's just a 10% success rate, this is true success. నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని. ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి. అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ ష్యూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. చాలా ట్యూషన్స్ చేసింది, చాలా కష్టపడింది. తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు, సినిమా తీసుకెళ్ళాలి. అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్, ఆ సినిమా, ఆ చీకట్లో యూనో క్లాప్స్ కొడుతూ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం, మా బ్రదర్స్తో పాప్కార్న్ కోసం గొడవ చేయడం, అన్నీ నాకు ఏదో నిన్న జరిగినట్టే ఉంది. సో దిస్ films, theatre experience frames and forms your entire future. And chalala, I really promise and I want చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ ట్రాలాలా. అండ్ మేము ఇది తీర్చాలి. అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము టు బ్రింగ్ ఫ్యామిలీస్ టు ద థియేటర్స్, టు మేక్ దెమ్ హ్యాపీ. ఇలాంటి తీపి జ్ఞాపకాలని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ అవర్ డ్రీమ్. దిస్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ ట్రాలాలా అండ్ ఐ విల్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్. యాజ్ అన్ యాక్టర్గా నిజంగా చెప్పాలంటే యాక్టర్ లైఫ్ చాలా ఖుషి. సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం, ఫస్ట్గా వెళ్ళిపోతాం. యూనో వీ హ్యావ్ అ వెరీ ఖుషీ లైఫ్. అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్డ్ బంచ్. రివ్యూ వచ్చేటప్పుడు కూడా ఐ స్కాన్ ఇట్ ఫుల్లీ అండ్ జస్ట్ నా పార్ట్ నేను చదువుతాను. అండ్ it's a very selfish life, to be honest. I'll see my part first and then I'll see the rest of the review. But today I stand here changed person because నాకు అర్థమవుతుంది how much effort. 3 days before release nobody slept in post production. Our editors, our music mixing, our post-production supervisors, our direction team, nobody slept for 3 days, 4 days. ఆ స్టూడియోలోనే ఉన్నారు. అండ్ నాకు I really want my team, this amazing team, to get all the credit for Shubham. నేనేమీ చేయలేదు నిజంగా. నేను జస్ట్ లాస్ట్ ప్రమోషన్స్కి వచ్చాను ఏదో. But the main people behind this deserve every single review, credit, appreciation, love, praise from okay నాకు మెమరీ ఎలా ఉంది చూద్దాం. From my co-producers Raj and Himank, the backbone of Tralala. ప్రవీణ్ టీమ్ ప్లేయర్ అండి. అంటే చాలామంది చెప్తారు క్రియేటివ్ మైండ్స్ ఆర్ వెరీ ఈగోయిస్టిక్ అండ్ దే డోంట్ కొలాబరేట్.
అదే పెద్ద నెగటివ్ రిమార్క్ వస్తుంది క్రియేటివ్ పీపుల్కి. బట్ ఐ వాంట్ టు సే దట్ ప్రవీణ్ ఇస్ అ టీమ్ ప్లేయర్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హీ విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ ట్రాలాలా. వసంత్ అయితే అంటే హీఈస్ పార్ట్ ఆఫ్ ట్రాలాలా, ఇంకా హీఈస్ గోయింగ్ టు బీ అ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ట్రాలాలా. ప్రతి సక్సెస్ మీట్లో మీరు వసంత్ని కలుస్తారు. అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు గో ఎనీవేర్ ఎల్స్. ఎడిటర్ ధర్మేంద్ర గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఐ never spent so much time in the edit room. Thank you Dharmendra garu. Thank you to Vivek Sagar for just pumping soul and heart into Shubham. Thank you to Clinton for the amazing